మళ్ళీ మనము అదనంగా తీసుకుంటాం. ఏపీలో ఆర్టీసీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 3000 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని తెలిపారు. బాపట్ల బస్టాండ్ను మోడల్ బస్టాండ్గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు. ముఖ్యంగా పేద ప్రజల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఒకటే గర్వంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే 160 పోస్టులు వస్తున్నాయి. పర్మనెంట్ పోస్ట్ అంటే ఒకసారి గమనించాలా. డిఎస్సి ఏలూరు జిల్లాలో మైనార్టీ శాఖ